Hello friends, welcome to Honey GS classes. 11th and 12th February daily current affairs with GS friends, Hindu, Indian Express, Seenadu and PIB News. So first manaki 12th ఏమీ లేదు, 11th very famous International Day of Women and Girl in Science అని చెప్పేసి సో సైన్స్ రంగంలో మహిళా పాత్ర ఏంటని చెప్పేసి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్ అని చెప్పేసి మనము జరుపుకుంటాం. ఓకే రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ సంవత్సరం వెరీ ఫేమస్ అండి. ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ ఎక్స్ట్రీమ్గా ఫోకస్ చేస్తుంది స్టెమ్ అనే రంగాన్ని. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అని చెప్పేసి స్టెమ్ రంగంలో భారతీయ మహిళా వాటా చూస్తే 43 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది. ప్రపంచంలోనే అత్యధిక వాటా ఇది 43 అయితే. సో ఈరోజు మనకి వెరీ ఫేమస్ స్వాతి పోర్టల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. సో మనకి ఈ డే సందర్భంగా ఒక పోర్టల్ స్టార్ట్ అయిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు. సో గవర్నమెంట్ పాలసీ దేనికి ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రశ్న కూడా మనకి అదే వస్తుంది. కాబట్టి సో ఫిబ్రవరి 11th ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ ఏంటి మరి అంటే ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ లీడర్షిప్ సైన్స్ ఇన్ ఉమెన్ లీడర్షిప్, సో న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మొత్తం మీద ఉమెన్ నాయకత్వంలో సైన్స్ అనేది కొత్త యుగం వైపు వెళ్తుంది అని చెప్పేసి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి సబ్ థీమ్ కూడా మనకు కనిపిస్తుంది. సో థింక్ సైన్స్, థింక్ పీస్ అని చెప్పేసి సో ఇది ఒక సబ్ థీమ్ అండి. థీమ్ ఏంటి అంటే సైన్స్ ఇన్ ఉమెన్ లీడర్షిప్, న్యూ ఎరా ఆఫ్ సస్టైనబిలిటీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సబ్ థీమ్ చూస్తే థింక్ సైన్స్, థింక్ పీస్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి అంటే స్వాతి అనే కొత్త పోర్టల్ని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ చూస్తే స్టెమ్ ఉందిగా, మనకు స్టెమ్తో పాటు ఈ స్వాతి పోర్టల్ వచ్చేసి అదనంగా మెడిసిన్ అనే కొత్త రంగాన్ని కూడా పరిచయం చేస్తుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇంజనీర్స్ అని చెప్పేసి మ్యాథ్స్ ప్లస్ మెడిసిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 రంగాల లోపల ఉమెన్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉండాలని చెప్పేసి స్వాతి పోర్టల్ని తీసుకురావడం జరిగింది. మరి స్వాతి అంటే ఏంటంటే సైన్స్ ఇన్ ఉమెన్, సో ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి మనకు అది కనిపిస్తుంది స్వాతి పోర్టల్ వచ్చేసి. మొత్తం మీద ఏం లేదు, ఈ 5 రంగాల్లో మహిళల పాత్ర గుర్తించాలని చెప్పేసి స్వాతి పోర్టల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మరి ఈ స్వాతి పోర్టల్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ అని చెప్పేసి న్యూఢిల్లీ లోపల ఉంటుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి ఇది డెవలప్మెంట్ చేసింది అండ్ మెయింటైన్ కూడా అదే చేస్తుందట. సో ఇది మనం కంపల్సరీ వెరీ ఫోకస్ డే అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుంది కాబట్టి మనం ఫోకస్ చేయాలి. స్వాతి పోర్టల్ పేరు గుర్తుపెట్టుకోవాలి, NIPGR సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ థీమ్ సబ్ థీమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యొక్క వాటా ఎంత అంటే మహిళలది స్టెమ్ రంగం లోపల 43%, ప్రపంచంలోనే అత్యధికమాట. స్టెమ్ రంగంలో కంపేర్ చేస్తే ఇండియానే ఎక్కువ వాటా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి ఉమెన్ గర్ల్ ఇన్ సైన్స్ డే అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇంకోటి సో మనం ఈ రోజు నుంచి క్వశ్చన్ ఆఫ్ ద డే అని చెప్పేసి క్లాస్ స్టార్టింగ్లో క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో క్వశ్చన్ అయితే ఇద్దాం. సో ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే ప్రజెంట్ UCC ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది? 1వ ఆప్షను గోవా అని చెప్పేసి, 2వ ఆప్షను ఉత్తరాఖండ్ అని చెప్పేసి, సో 3వ ఆప్షను బోత్ అంటే పై 2 రాష్ట్రాలు, 4వది నన్ అంటే ఏ రాష్ట్రం కాదని చెప్పేసి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఈ 1, 2, 3, 4 కాకుండా పూర్తిగా ఆన్సర్ చేయండి. గోవా అని చెప్పేసి లేదా ఉత్తరాఖండ్ అని చెప్పేసి లేదా గోవా ప్లస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి లేదా ఏది కాదని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఎందుకోసం అంటే మన డిజిటల్ బోర్డు కాదు మనది, మళ్ళీ రేపు ఇట్లా అనగానే రావడానికి. సో మళ్ళీ రేపు రాసేటప్పుడు నేను ఫస్ట్ ఇది రాయొచ్చు, సెకండ్ ఇది రాయొచ్చు. కాబట్టి సో మొత్తం మీద మీరు పూర్తి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రేపు క్లాస్ కంటే ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మరొక ప్రశ్న ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకు డే ఆఫ్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ వస్తుంది పాలిటీ. 17th లోక్సభ మనకి అయిపోయింది కదా.
సో ఇన్ఫ్యాక్ట్ నిన్న పిఆర్ఎస్ వెబ్సైట్ వచ్చేసి మనకి బిల్స్ విషయంలో ది మెయిన్ సోర్స్ గవర్నమెంట్ యొక్క సోర్స్ ఏంటి అంటే పిఆర్ఎస్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇది ఒక నివేదిక పత్రం ఇవ్వడం జరిగింది. సో మనకి ఈరోజు హిందూ ఆర్టికల్ ఇది. సో లోక్సభ గురించి ఏం మాట్లాడింది అంటే మొత్తం మీద 274 సిట్టింగ్స్ ఈ 17th లోక్సభలో జరిగినాయట. 1 ఇయర్కి యావరేజ్గా చూస్తే 55 వస్తాయండి, 55 వస్తాయి. నెక్స్ట్ మనకు తెలుసు ఆల్రెడీ సిట్టింగ్స్ వేరు, సెషన్స్ వేరు అని చెప్పేసి. సెషన్స్ మనకు మొత్తం మీద 1 ఇయర్కి 3 ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ అని చెప్పేసి, రెయిన్ అని చెప్పేసి, వింటర్ అని చెప్పేసి ఉంటాయి. సో సమ్మన్స్ నుంచి ప్రోరోగ్ మధ్య ఉండేటి అన్నీ కూడా ఏంటివి సిట్టింగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లా మొత్తం మీద 5 ఇయర్స్ టైంలో 274 సిట్టింగ్స్ నమోదు చేసింది 17th లోక్సభ వచ్చేసి. మరి ఎన్ని బిల్లు పాస్ చేసిందంటే 222 బిల్స్ అట. ఇవన్నీ మనం డిస్కస్ చేసినామంటే ఇన్ఫ్యాక్ట్ దాదాపు చేసినాము 2022 నుంచి. ఒక 11 బిల్స్ మాత్రం మనకు ఇన్ఫ్యాక్ట్ విత్డ్రా చేసుకుంది, ప్రవేశపెట్టి మళ్ళీ తిరిగి వాపస్ తీసుకుంది. సో నెక్స్ట్ ఇదంతా గణాంకాలు ఎగ్జామ్లో వస్తాయా? దాదాపుగా 99% రావని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఏమొస్తుందంటే ఒక పెద్ద మైనస్ మనకు కనిపిస్తుంది 17th లోక్సభ లోపల. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మొత్తాన్ని 17th లోక్సభ ఒక విషయంలో బొందబెట్టింది, పూర్తిగా ఉల్లంఘన చేసింది. ఎక్కడ అంటే సో వెరీ ఫేమస్ ఆర్టికల్ 93 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. అది ఏమని చెప్తుంది మనకు, కంపల్సరీ స్పీకర్ పదవి అండ్ డిప్యూటీ స్పీకర్ పదవి అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏముంటుంది, ఈ 2 పదవులు కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ, రాజ్యాంగబద్ధంగా తప్పకుండా ఉండాలని చెప్పేసి మనకు పదము షెల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏంది, సో ఇన్ఫ్యాక్ట్ కొత్త లోక్సభ ఏర్పాటు అనంతరము వీళ్ళని తొందరగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నుకోవాలని చెప్పేసి ఇవి రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి ఉండాల్సిన పదవులు అని చెప్పేసి 93 ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. బట్ ఏమైంది మనం చూసినాం ఆల్రెడీ, డిప్యూటీ స్పీకర్ పదవి లేకుండానే లోక్సభ పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసుకుంది. సో 93 రాజ్యాంగ స్ఫూర్తి యొక్క ఉల్లంఘన అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ లోక్సభ ఈ ఆర్టికల్ విషయంలో అయితే మనకు ఉండని చెప్పేసి చెప్పొచ్చు. సో 93 ఆర్టికల్ మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, అందులో వస్తుంది ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ అని చెప్పేసి 93 ఆర్టికల్ చెప్తుంది. బట్ డిప్యూటీ స్పీకర్ పదవి లేకుండానే లోక్సభ పూర్తి కాలం పూర్తి చేసుకుందని చెప్పేసి చెప్పొచ్చు మనము. నెక్స్ట్ ఈ హైకోర్టులో అని చెప్పేసి వాటి యొక్క చీఫ్ జస్టిస్ అని చెప్పేసి మొత్తం మీద 6 వచ్చినారండి. 6 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, బట్ ఇక్కడ ఒక్కరి పేరు గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఉత్తరాఖండ్ వచ్చేసి సో ఎవరు మనకు రీతు బహిరి అని చెప్పేసి ఉన్నది. సో మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ భారతదేశంలో పనిచేస్తున్న మహిళా ప్రధాన న్యాయమూర్తులు 2 ఉన్నారు, సునీత అగర్వాల్ గుజరాత్ అని చెప్పేసి, రెండో వ్యక్తి రీతు బహిరి అని చెప్పేసి ఉన్నది. మిగతా 5 రాష్ట్రాలకు కూడా హైకోర్టుకు సీజేలు వచ్చారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేసింది, ప్రమాణ స్వీకారం కూడా పూర్తి అయిపోయింది, గవర్నర్ చేయిస్తారు ప్రమాణ స్వీకారాన్ని. సో రాష్ట్రాల పేర్లు చూస్తే మేఘాలయ ఉంది, గౌహతి ఉంది, ఒడిషా ఉంది, అలహాబాద్ ఉంది, రాజస్థాన్ ఉన్నది. 5 హైకోర్టులు, 5 హైకోర్టు సీజేలు అని చెప్పేసి నేను రాసిన నోట్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తా. దాదాపుగా అది అవసరం లేదండి. మన తెలంగాణ కాదు, మన ఏపీ కాదు, వేరే రాష్ట్ర హైకోర్టులు మనకు అవసరం లేదు. రికార్డ్స్ అక్కడ ఏమీ లేవు, మహిళ కాదు కాబట్టి అవసరం లేదు. సరే గుర్తుపెట్టుకుంటా అంటే వెరీ ఫైన్, 5 నోట్స్లో ఇస్తాను, 5 అధ్యయనం చేయండి. నెక్స్ట్ మనకు యూపీఐ సేవలో వచ్చేసి మారిషస్ దేశం లోపల, శ్రీలంక దేశం లోపల స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు. సో మనకి జస్ట్ ఒక పాయింటే దాదాపు ఎగ్జామ్లో రాదు. ఇంతకుముందు సింగపూర్ అని చెప్పేసి పేనౌ సంస్థ ఉంది, ఫ్రాన్స్లో లైరా సంస్థ ఉంది, రష్యాలో మనకి మీర్ సంస్థ అని చెప్పేసి ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చూస్తే మారిషస్ సంస్థ పేరు ఇక్కడ ఏం లేదు, శ్రీలంక కూడా ఏం లేదు కాబట్టి పెద్దగా మనకి అవసరం లేదు. లంకా పే అని చెప్పేసి ఏదో కనిపిస్తుంది, బట్ అది అయితే అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ సో ఆది మహోత్సవం అని చెప్పేసి మనకి ఈరోజు రాష్ట్రపతి గారు స్టార్ట్ చేస్తున్నారు. సో ఆది మహోత్సవ్ వెరీ వెరీ ఫేమస్, ఒక వార్షిక పండగ ఇది. ఇన్ఫ్యాక్ట్ ట్రైబల్ పీపుల్ యొక్క సంస్కృతి కానీ వారి యొక్క హస్తకళలు కానీ ఎగ్జిబిట్ చేసేందుకు గొప్ప వేదిక ఆది మహోత్సవం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఇయర్ మనకు ఢిల్లీ లోపల ధ్యాన్ చంద్ స్టేడియం అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ధ్యాన్ చంద్ స్టేడియం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
సో మీరు ఆన్సర్ చేయండి. మేజర్ ధ్యాన్ చంద్ యొక్క అవార్డు ఎవరికి వచ్చింది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈ ఇయర్లో 23rd ఇయర్లో ఎవరని చెప్పేసి అది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఫేమస్, స్పోర్ట్స్లో హైయెస్ట్ అవార్డు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. దీన్ని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. సంస్థ పేరు చూస్తే మనకు ట్రైఫెడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ట్రైఫెడ్ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఆదివాసీ ట్రైబల్ పీపుల్ యొక్క హస్తకళలు కానీ సంస్కృతి కానీ భాష కానీ ఎగ్జిబిట్ చేసేందుకు ఒక వేదిక అని చెప్పేసి పిలుస్తాం. ఆది మహోత్సవ్ వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ సెకండ్ది సో సంగీత నాటక అకాడమీ అని చెప్పేసి మనకు సంస్థ కనిపిస్తుంది. అవార్డు కూడా మనకు కనిపిస్తుంది. సంగీత నాటక అకాడమీ దీని యొక్క దక్షిణ భారతదేశం యొక్క కార్యాలయం వచ్చేసి మన హైదరాబాద్లో ఈరోజు ఉపరాష్ట్రపతి గారు ఇన్ఫాక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏంటిది? సంగీత నాటక అకాడమీ సౌత్ ఇండియా యొక్క ఆఫీస్ని మన హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. సో మూడవది వెరీ ఫేమస్ దయానంద సరస్వతి 200 బర్త్డే మనకు ఇన్ఫ్యాక్ట్ 1824లో జన్మించాడు కాబట్టి సో 200 ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి మనకు సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మోర్బీ అనే ప్రాంతం లోపల పిఎం మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మన రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అని చెప్పేసి. సో గుజరాత్లో ఉన్న మోర్బీలో ఉన్న టంకారా ప్లేస్, ఇంకా వాస్తవం చెప్పాలంటే టంకారా అని చెప్పేసి మనకు చిన్న గ్రామం ఉంటుంది. అక్కడ పుట్టినవాడే మూలశంకర్ అని చెప్పేసి, మూలశంకర్ పేరుని విరదానంద స్వామి అని చెప్పేసి మన దయానంద సరస్వతిగా పేరు మార్చడం జరుగుతుంది. సో ఎవరు మనకు మూలశంకర్ అని చెప్పేసి అసలు పేరు మూలశంకరు. రైట్. ఈయన చూస్తే మనకు వెరీ వెరీ ఫేమస్ అండి. గో బ్యాక్ టు వేదస్ అని చెప్పేసి, ఇండియా ఫర్ ఇండియన్స్ అని చెప్పేసి ఆర్య సమాజ్ స్థాపించింది 1875లో ఇక్కడ ముంబైలో. బట్ ఫేమస్ అయింది మనకి పంజాబ్లో ఫేమస్ అవుతుంది. ఇటువంటివి మనకు కనిపిస్తాయి. గ్రూప్ వన్ మెయిన్స్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి మనకు. సో నేను ఆల్రెడీ స్పెక్టాము ఆధారంగా చేసుకొని గ్రూప్ వన్ క్లాసెస్ అని హెడ్డింగ్ పెట్టలే, కానీ గ్రూప్ వన్కి పనికొచ్చే కంటెంట్ మొత్తం దాకా చెప్పడం జరిగింది. గ్రూప్ టూకి గ్రూప్ వన్కి మోడర్న్ ఇండియా హిస్టరీ అని చెప్పేసి. సో మనకి ఆర్య సమాజ్ అండ్ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి ఈ పోలికలు అని మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో యూపీఎస్సీ లోపల కానీ గ్రూప్ వన్ మెయిన్స్లో రిపీట్ అవుతున్న ప్రశ్న అండి. సో మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ వన్ మెయిన్స్ అనగానే గణాంకాల వైపు వెళ్ళొద్దు. మన హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ గణాంకాల వైపు మనల్ని ఉసుగొల్పుతున్నాయి. సో ఏ ఇయర్లో స్థాపించారు ఎవరని చెప్పేసి అట్లా ప్రశ్నల ఆన్సర్ మనం రాయొద్దు, అవసరం లేదు. గణాంకాలు ఎక్కడ అవసరమో ప్రశ్న డిమాండ్ చేసినప్పుడు గణాంకాలు అవసరమే. ప్రతిసారి గణాంకాలు అనేవి మనం పొందుపరచొద్దు, అప్పుడు బిడ్ బ్యాంక్ అయిపోతుంది, గణాంక శాస్త్రం అయిపోతుంది. గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ కాదు. పోలికలు అన్నప్పుడు ఏంటి జస్ట్ ఇక్కడ భేదాలు అన్నప్పుడు సో ఇది దేనికి ఎక్కువ ఇచ్చింది ఇంపార్టెన్స్, ఇది దేనికి ఇచ్చింది, అట్లా మనకు ఐడియా ఉండాలి. ఇది ఏంటి మన బ్రహ్మ సమాజాన్ని పూర్తిగా రీఫార్మ్స్ చేస్తుంది, సంస్కరణ చేస్తుంది. ఇదేమో రివైవల్ చేస్తుంది. గో బ్యాక్ టు వేదస్ అంటది అంటే మనం వేదాల్లో ఉన్న ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇట్ ఈస్ నాట్ రీఫార్మ్, ఇట్ ఈస్ రివైవల్, మనకు పునరుద్ధరణ చేయాలని చెప్పేసి అంటది. ఇది వేదాలని సపోర్ట్ చేస్తుంది, వేదాంగాల్ని సపోర్ట్ చేస్తుంది. ఇది వేదాల్ని మాత్రమే ఒప్పుకుంటుంది, వేదాంగాల్ని తీవ్రంగా తిరస్కరణ చేస్తుంది. ఈ బ్రాహ్మణులు మనకు దీన్ని తెచ్చినారు, అది వేదాలు మాత్రమే అవసరం, వేదాంగాలు వద్దని చెప్పేసి చెప్తుంది. ఇది ఉన్నత కులాల దురాచారాలు పట్టించుకుంటే ఇది నిమ్న కులాలు వాటిని పట్టించుకున్నది. బ్రిటిష్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది బ్రహ్మ సమాజం. మనకి రామ్మోహన్ రాయ్ అంటాడు వెస్టర్న్ కల్చర్ కావాలని చెప్పి అంటాడు, వెస్టర్న్ టెక్నాలజీ కావాలని చెప్పి అంటాడు. ఇతను ఇన్ఫ్యాక్ట్ మాకు ఇండియా ఫర్ ఓన్లీ ఇండియన్స్ అని చెప్పేసి అంటాడు. ఇండియా ఫర్ ఓన్లీ ఇండియన్సే అంటే స్వరాజ్ అనే పదాన్ని వాడింది ఫస్ట్ టైం మనకి ఇతనే. ఇండియా ఫర్ ఓన్లీ ఇండియన్సే, స్వరాజ్య కావాలి మాకు, బ్రిటిష్ వద్దు అంటాడు. ఇట్లా మనం కంపేర్ చేస్తూ రాయాలి అంతే. ఓకే సరే, నెక్స్ట్ చూస్తే మనకు ఇంకా ఫోర్త్ వచ్చేసి ఒక టెంపుల్ని మనకు బ్యాప్స్ అనే హిందూ దేవాలయాన్ని February 14th మన మోడీ గారు ఇన్ఫ్యాక్ట్ అబుదాబి లోపల స్టార్ట్ చేస్తున్నారు. సో అబుదాబి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దుబాయ్ లోపల ఫస్ట్ హిందూ దేవాలయం అని చెప్పేసి పిలుస్తాం. ఆ మాటకు వస్తే ఈ మధ్యప్రాచ్యం ఏదైతే ఉందో, మిడిల్ ఈస్ట్ అని చెప్పేసి ఏదైతే ఉందో, మిడిల్ ఈస్ట్ మొత్తంలోనే ఫస్ట్ టెంపుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. దేన్ని బ్యాప్స్ టెంపుల్ అని చెప్పేసి. సో మన బ్యాప్స్ అంటే మనకు సో బచ్
సారీ, సో బోచ సన్వాసి అంటాం, సన్యాసి కాదు సన్వాసి అని చెప్పేసి అక్షర పురుషోత్తమ శ్రీ స్వామి నారాయణ అని చెప్పి సంస్థ పేరు, బ్యాప్స్ ఒక సంస్థ పేరు. ఆ సంస్థ కట్టించే దేవాలయము బ్యాప్స్ టెంపుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో బోచు సన్వాసి అక్షర్ పురుషోత్తము స్వామినారాయణ అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. దీని శిల్పి ఎవరంటే మనకు సో మహంతు స్వామి మహారాజ్ అని చెప్పేసి ఉన్నది, మహంతు స్వామి మహారాజ్ అని చెప్పేసి ఉన్నది. సో దీని టెంపుల్కి భూమి ఇచ్చింది ఎవరంటే యుఏఈ దేశం యొక్క అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్. సో మహమ్మద్ బిన్ జయేద్, సో బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అవర్ పిఎం మోడీ. ఇతను 27 ఎకరాల స్థలం ఇస్తాడండి విరాళంగా. సో దాన్ని అయితే మన ఈరోజు 14th రోజు మన మోడీ గారు అయితే ప్రారంభం చేస్తున్నారు. సో మనకు ప్రశ్న వస్తే రావచ్చు శిల్పి ఎవరు అని చెప్పేసి, ఎక్కడ అని చెప్పేసి. ఇదంతా మనకు వార్తల్లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చరల్ న్యూస్. మన ఇంకోటి వార్తల్లో ఉంది కోకు బోరాక్ లాంగ్వేజ్. సో కోకు బోరాక్ భాష అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఎందుకు వచ్చింది వార్తల్లో అంటే ఇది వాసం మనకి త్రిపుర రాష్ట్రంలో కనిపిస్తుంది భాష అనేది. ఎందుకు వచ్చింది వార్తల్లో అంటే ఆ త్రిపుర బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లోపల ఈ భాష లోపల మన ఎగ్జామ్స్ రాయాలంటే లిపి మనకు అవసరం కదా. ఆ స్క్రిప్ట్ వచ్చేసి ఇన్ని రోజులు మనకు బెంగాలీ స్క్రిప్ట్ ఉన్నది అండ్ రోమన్ స్క్రిప్ట్ ఉన్నది. ఇదేమో లాంగ్వేజ్ అండి. ఈ స్క్రిప్ట్ మన లిపి వచ్చేసి బెంగాల్ లిపి ఉంటుంది, రోమన్ లిపి ఉంటుంది. ఇదే ఒక భాషకి. త్రిపుర యొక్క అధికారిక భాష మనకి కోక్ బొరాక్ ఉంటుంది, బెంగాలీ భాష ఉంటుంది. ఈ కోక్ బొరాక్ భాషని బొరాక్ ప్రజలు మాట్లాడతారు ఎక్కువ మంది. స్క్రిప్ట్ చూస్తే మనకి బెంగాల్లో ఉంటుంది, రోమన్లో ఉంటుంది. అయితే ఈ స్కూల్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్ లోపల త్రిపుర ప్రభుత్వం ఏమన్నదంటే ఇక మీద మీరు బెంగాలీ భాషలో మాత్రం బెంగాల్ లిపిలో మాత్రం రాయాలి, రోమన్లో వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వెంటనే త్రిపుర వాళ్ళు ధర్నా చేస్తున్నారు, మేము ఎందుకు బెంగాల్లో రాస్తాము, రోమన్లో ఎందుకు రాద్దని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. కాబట్టి మనకి వార్తల్లో ఉంది కోకు బోరోక్ అని చెప్పేసి పిలుస్తాం, కోకు బోరోక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎక్కడ ఉంది త్రిపుర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే లిపి విషయంలో వివాదం నెలకొన్నది. వాళ్ళు ఏమంటున్నారు అంటే స్టూడెంట్స్ మేము రోమన్ లిపిలో రాస్తామని చెప్పేసి, ప్రభుత్వం ఏమంటుంది రోమన్ లిపిలో వద్దు బెంగాల్ లిపి అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. సో మొత్తం మీద ఇది అధికారిక భాష అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి బెంగాలీతో పాటు. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ మనకు హ్యాప్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటి హ్యాప్స్ అంటే మనం ఒక యూఏవి అండి. సో ఇన్ఫ్యాక్ట్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి నథింగ్ బట్ ఇది ఒక డ్రోన్ మనకి. ఇది అయితే సోలార్ శక్తితో పనిచేస్తుంది. ఒక డ్రోన్ మనకు గరిష్టంగా కొన్ని గంటల పాటు మాత్రమే ఎయిర్లో ఉంటుంది డ్రోన్ అనేది. బట్ ఇది సోలార్ కాబట్టి నెలల పాటు కూడా ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు కూడా గాల్లో ఉంటుంది. కాబట్టి సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. హ్యాప్స్ అనేది ఎందుకోసం పనికి వస్తుంది అంటే నిఘా కోసం పనికి వస్తుంది. సో ఇది నిఘా కోసం ఉపయోగించే డ్రోన్ అండి. ఉపయోగం ఏంటి మనకు నిఘా కోసం అని చెప్పేసి ఉపయోగం చేస్తున్నాము. దీన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అని చెప్పేసి బెంగళూరు సంస్థ దీన్ని నిర్మాణం చేసింది. బెంగళూరులో టెస్ట్ చేసింది, సక్సెస్ఫుల్ అయిందట. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఏంటి హ్యాప్స్ అంటే హై ఆల్టిట్యూడ్ సుడో ఎస్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ శాటిలైట్ అని చెప్పేసి వస్తుంది. సో హై ఆల్టిట్యూడ్ సుడో అని చెప్పేసి ఉపగ్రహం చేసే పనిని ఆ నిఘా పనిని ఒక డ్రోన్ చేస్తుంది. కాబట్టి మనకు తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. సౌరశక్తి కాబట్టి మనకి ఎటువంటి ఖర్చు లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఉపగ్రహం చేసే నిఘా పనిని చేసే డ్రోన్నే హ్యాప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఎస్ మీన్స్ మనకు షాటర్డ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఉపగ్రహం అని ఎందుకు చెప్పినామంటే ఇది ఉపగ్రహం కాదు కానీ ఉపగ్రహం చేసే పనిని చేస్తుంది కాబట్టి అలా మనం చెప్పడం జరిగింది. హ్యాప్స్ అంటే సో హై ఎక్కువ ఎత్తుకు పోతుంది. సో 18 నుంచి 20 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి నిఘా చేస్తుంది. ఎంతకాలం అంటే నెలలు అండ్ సంవత్సరాల పాటు కూడా పనిచేస్తుంది. ఎందుకోసం ఇది సౌరశక్తి కాబట్టి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఎవరంటే నేషనల్ ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేస్తారు ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హ్యాప్స్ వచ్చేసి ఇట్లా మనకు ఈ డ్రోన్ అనేది వెరీ తక్కువ కంట్రీలలో మాత్రమే అమల్లో ఉన్నది. నెక్స్ట్ చూస్తే రోళ్లపాడు. సో రోళ్లపాడు
వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మనకి ఇది ఏపీలో ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ నంద్యాల డిస్టిక్ లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి కొన్ని ఏళ్ళు కనిపిస్తలేదట. సో ఇది స్థానికంగా అంతరించిపోయిందా అని చెప్పేసి డౌట్ వస్తుందని చెప్పి మనకి హిందూ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇండియాలో అంతరించిపోలేదు, రాజస్థాన్లో మనకు కనిపిస్తుంది ఏది గ్రేట్ ఇండియన్ పక్షి వచ్చేసి. బట్ మన కర్నూలులో ఇంతకుముందు నంద్యాల అని చెప్పేసి పిలుస్తాం ఇప్పుడు. సో నంద్యాల డిస్టిక్ లోపల కనిపిస్తలేదు అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ అనేది పేర్కొన్నది. సో రోళ్లపాడు వచ్చేసి నంద్యాల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన పిఎం మోడీ దుబాయ్ గురించి మనకి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు హిందూ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్టికల్ మనం ఎందుకు షేర్ చేసినాం అంటే 23rd ఇయర్లో ఇండియా ప్లస్ యూఏఈ మధ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ వాళ్ళు ఇవ్వడం జరిగింది చాలా మంచిగా. సో అవి చూస్తే ఒకసారి ఇండియా దుబాయ్ వచ్చేసి సో బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి ఇటీవల చేసుకున్నారు. సో రెండు దేశాల యొక్క ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కోసము నమ్మకం వచ్చేందుకు ఈ ఒప్పందం పనికి వస్తుంది. వాళ్ళు మనకి ఎఫ్డిఐ ఇస్తే మనం వాళ్ళకి ఎఫ్డిఐ ఇవ్వచ్చు. అదే బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మదపుదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల యొక్క విశ్వాసం కోసం అని చెప్పేసి ఈ ఒప్పందం పనిచేస్తుంది. ఒకటి మనకి 23rd ఇయర్లో వార్తల్లో ఉంది. సెకండ్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ ఆయిల్ కంపెనీ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ వచ్చేసి సో ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్ కోసమని రూపాయి దిర్హాములో అంటే స్థానిక కరెన్సీ లోపల వెరీ ఫస్ట్ టైం వ్యాపారం చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ యొక్క ఎగుమతి కోసం కావచ్చు, దిగుమతి కోసం కావచ్చు, డాలర్ కాకుండా లోకల్ కరెన్సీలో వెరీ ఫస్ట్ టైం అంటే ఇండియా ప్లస్ దుబాయ్ అని చెప్పేసి వస్తుంది. వెరీ వెరీ ఫేమస్ అది. నెక్స్ట్ చూస్తే ఈ I2U2 అని చెప్పేసి ఇండియా ప్లస్ యూఏఈ ఉమ్మడిగా మనకు కనిపిస్తున్నాయి. సో ఇండియా ఇజ్రాయిల్ అని చెప్పేసి USA UAE అని చెప్పేసి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇటీవల G20 సమ్మిట్ లోపల ఒక కూడా మనం స్టార్ట్ చేసినాం. ఇండియా, మిడిల్ ఈస్టు, యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఇందులో దుబాయ్ కూడా చేరడం జరిగింది. సో మన దుబాయ్ అంటే ఇండియా నుంచి ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ మిడిల్ ఈస్ట్ మీదుగా యూరోప్కి ఒక కారిడార్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది చైనాది, ఆ BRIకి ఇది కౌంటర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే ఇండియా యొక్క సహకారం మనకి ఎలా ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు డిస్కషన్ చేస్తుంది. ఇంకా చూస్తే సో ఇటీవల మనకు IIT మద్రాసు విదేశీ క్యాంపస్ని జాంజిబార్లో ఓపెన్ చేసింది వెరీ ఫస్ట్ టైం. అట్లనే ఢిల్లీ వచ్చేసి అబుదాబిలో ఓపెన్ చేసింది. సో ఇండియా యొక్క రెండవ విదేశీ అని చెప్పేసి పిలుస్తాం అబుదాబిని క్యాంపస్ విషయంలో. సో ఫస్ట్ ఏంటి IIT మద్రాస్ టాంజానియా దేశంలో ఉన్న జాంజిబార్లో అని చెప్పేసి. ఢిల్లీ ఏంటి మనకి IIT వచ్చేసి అబుదాబిలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రెండవది విదేశీ క్యాంపస్ IITకి. నెక్స్ట్ చూస్తే అంతే అండి. సో మనకి ఈ 5 బిట్స్ 23rd ఇయర్లో జరిగినాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే ఒకటేమో మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఒకటి హిందూ టెంపుల్ని ఓపెన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ సమ్మిట్ అని చెప్పేసి ఒక సమ్మిట్ మనకు జరుగుతుంది. అందులో ఇండియా చీఫ్ గెస్ట్గా హాజరవుతుంది. PM మోడీ ప్రసంగం మనకు కనిపిస్తుంది. సో ఇది ఈ ఇయర్లో మనకి ఇంకేమైనా ఒప్పందాలు చేసుకుంటే డిస్కస్ చేద్దాం. సో మనకి February 13 రేపు అండ్ 14 2 రోజులలో PM మోడీ పోతుంది కాబట్టి 14 సాయంత్రం మొత్తం ఫుల్గా మనకి అప్డేట్ వస్తుంది. 23rd ఇయర్లో ఉన్న ఆర్టికల్స్ 24th అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాము టేబుల్ కొట్టుకొని. నెక్స్ట్ కొన్ని ట్రైబ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇవి ఇంతకుముందు సో ఏపీ, ఒడిషా అని చెప్పేసి, జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి కొన్ని ST హోదా ఇవ్వడం జరిగింది. వాటి పదాలు మార్చారు అంతే. బట్ ఇక్కడ మనకు కొన్ని పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు బోండో పోర్జా, కోండు పోర్జా, కొండ సవర అని చెప్పేసి వీళ్ళకి PVTG హోదా ఉండే, ST హోదా లేకుండానట ST హోదా ఇవ్వడం జరిగింది అట. సో ఎవరెవరు బోండా పోర్జా, కోండు పోర్జా, కొండ సవర అని చెప్పేసి ఉన్నారు. ఏపీ లోపల PVTG హోదా ఉన్నది, ST హోదా లేదు, ST హోదా ఇవ్వడం అని చెప్పేసి PIB న్యూస్ పేర్కొన్నది. జమ్మూ కాశ్మీర్లో పహారీ, పద్దరి, కోలి, గడ్డ బ్రాహ్మణి అని చెప్పేసి వీళ్ళకి ST హోదా ఇవ్వడం జరిగింది, నాట్ PVTG హోదా. ఒడిషా లోపల ముఖదోర, కొండారెడ్డి అని చెప్పేసి ఇద్దరికి ST హోదా ఇవ్వడం జరిగింది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. ST హోదా ఇవ్వడం జరిగింది కాబట్టి. ST హోదా ఎలా ఇస్తారు మనకు జనరల్గా చూస్తే ఫస్ట్ స్టేట్ ప్రపోజ్ చేస్తుందండి. సో పలానా తెగకి ST హోదా అవసరం అని చెప్పేసి స్టేట్ ప్రపోజ్ చేస్తుంది. ఇదేమో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీకి అని చెప్పేసి పోతుంది. నెక్స్ట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పోతుంది.
నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి పోతుంది. నెక్స్ట్ క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదిస్తే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రపతి 342 ఆర్టికల్ ప్రకారము ఆ తెగను ఆ రాష్ట్రంలో ఎస్టీగా చేర్చుతాడు. ఆ రాష్ట్రంలో అంటున్నా, దేశంలో అనట్లేదు. ఎందుకోసం అంటే 341 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ అనేది దేశం మొత్తం ఒకే రకంగా ఉంటే ఎస్టీ మాత్రం మనకు అలా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఏపీలో, ఒడిశాలో, జమ్మూ కాశ్మీర్లో కొన్ని తెగలను ఎస్టీలో జాయిన్ చేసినారు కాబట్టి ఆ తెగల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్దగా ఇబ్బంది ఏం లేదు, అవి ఈజీగా గుర్తుంటాయి. ఈ పహారి, పద్దరి, కోలి, గడ్డ బ్రాహ్మణ ఇవి అంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏపీలో చూస్తే బోండో పోర్జా, కోండు పోర్జా, కొండ సవర ఇవి మనకు గుర్తుంటాయి. ప్యూటీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మన ప్యూటీస్ ఎన్ని ఉంటాయండి? 75 ఉంటాయి కదా. అందులో ఒడిషా చూస్తే 13 ఉంటాయి. ఏపీ చూస్తే తెలంగాణ కలుపుకొని మనకు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ సైట్లో ఉంటుంది 12 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 మనకి ఏపీ వస్తుంది. కొంతమంది తెలివిగా ఏపీలో ఉన్న 8 అని చెప్పేసి చెప్తారు. బట్ మనకి ఏపీ ప్లస్ టీఎస్ అని చెప్పేసి మనకు అఫీషియల్ సైట్లో ఉన్నది 12 అని చెప్పేసి. సో రెండవ స్థానం మనం ఏపీ అని చెప్పేసి చెప్పవచ్చు, 12 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 18 స్టేట్స్ ప్లస్ 1 యూటీ అని చెప్పేసి అండమాన్ నికోబార్ దీవుల్లో ప్యూటీజీ గ్రూప్స్ మొత్తం కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. సో అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ జరిగింది. సో ఆస్ట్రేలియా మరొకసారి గెలుచుకున్నది. మొత్తం మీద ఆస్ట్రేలియా 4వసారి అని చెప్పేసి పిలుస్తాం. సో ఆస్ట్రేలియా ప్లస్ ఇండియా మధ్య జరిగింది వరల్డ్ కప్ ఫైనల్. సో మనల్ని సీనియర్స్ ఓడించారు, వీళ్ళు కూడా ఓడించారు. దీనిలో ఎక్కువ రన్స్ చేసింది ఉదయ్ సహరన్ అని చెప్పేసి ఇండియా వ్యక్తి. ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఉదయ్ అని చెప్పేసి. నెక్స్ట్ అపాయింట్మెంట్ అండి. సింధు గణపతి అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. సో వెరీ ఫేమస్, ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ అండి. సో ట్రాన్స్ ఉమెన్ ఈమె ఇన్ఫ్యాక్ట్ టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్గా పనిచేస్తుంది రైల్వే లోపల. సో వెరీ ఫస్ట్ టైం సౌతర్న్ రైల్వే వచ్చేసి జాబ్ ఇచ్చింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ అని చెప్పేసి మనకి టికెట్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా. సో వాళ్ళ పదవి వెరీ ఫస్ట్ టైం ట్రాన్స్ ఉమెన్కి వచ్చింది కాబట్టి మన పేరు గుర్తుపెట్టుకోవాలి, సింధు గణపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే నంబియార్ అవార్డ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో నంబియార్ అవార్డు వచ్చేసి మన ఇస్రో చైర్పర్సన్ సోమనాథ్కి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి సమ్మిట్ చూస్తే మనకు వరల్డ్ పీస్ సమ్మిట్, వెరీ ఫేమస్ సమ్మిట్. వరల్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పీస్ సమ్మిట్ అంటే ఇండియా హోస్ట్ చేస్తుంది. సో మనకి ఇండియాలో కేరళ హోస్ట్ చేస్తుందండి, కేరళ అని చెప్పేసి. థీమ్ ఏంటి అంటే మొత్తం మీద సో యూనిటీ, పీస్ అని చెప్పేసి మొత్తం పెద్దగా ఉంది. అర్థమైతే ఇదే వస్తుంది, కలిసి ఉండాలి, శాంతి అని చెప్పేసి అర్థం వస్తుంది. వరల్డ్ పీస్ సమ్మిట్ అని కేరళ హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ ఇది ఇండియా బుక్ ఫేర్ కాదు, ఢిల్లీది మాత్రమే మనకు. సో కోల్కతా బుక్ ఫేర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన కాబట్టి ఢిల్లీది కూడా ఉన్నది మనకోటి. దీని యొక్క గెస్ట్ కంట్రీగా సౌదీ అరేబియా వచ్చిందండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటే మల్టీలింగ్వల్ ఇండియా ఏ లివింగ్ అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. సో మల్టీలింగ్వల్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకుని సరిపోతుంది, మల్టీలింగ్వల్. ఈ థీమ్స్ మనకు ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవద్దు, సింపుల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వరల్డ్ బుక్ ఫేర్ కాబట్టి ఈ బుక్ ఫేర్లో మనకి మల్టీలింగ్వల్ బుక్స్ దొరుకుతాయని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో మల్టీలింగ్వల్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వరల్డ్ పీస్ సమ్మిట్ చూస్తే యూనిటీ, పీస్, ఇంకా పూర్తి చెప్పాలంటే యూనిటీ, పవర్ ఆఫ్ పీస్ అండ్ రీడిఫైనింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉన్నది. అంత పెద్దగా ఏం అవసరం లేదు, యూనిటీ అండ్ పీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇది మనకు 11th and 12th కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ ఆర్టికల్స్ మనకు ఉన్నాయి.